దీంట్లో నిన్న ఆల్రెడీ మీకు చాప్టర్ కంప్లీట్ అయింది. ఇంపార్టెంట్ శ్లోకాలు ఒక్కసారి చూద్దామండి. విదురుడు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేస్తున్నాడు మైత్రేయుడికి. సో ఎవరైనా ఏంటా ప్రశ్న చెప్పగలరా? మనందరికీ కామన్, ప్రతిరోజు ఇదే చూస్తున్నాం మనం. ఎవరికైనా గుర్తుందా క్వశ్చన్? సెకండ్ శ్లోకం చూడండి, పేజ్ నెంబర్ 158, సెకండ్ క్యాంటో 5th చాప్టర్ 158. సుఖాయ కర్మాణి కరోతి లోకో నతై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయస్తతయేవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః. చాలా అసలు అందరూ ఆలోచించాలి ఈ పాయింట్. ఏంటంటున్నాడు విదురుడు? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సుఖప్రాప్తికై కామ్యకర్మలందు నియక్తులగుదురు, కానీ ఎవ్వరునూ సంతృప్తిని కానీ దుఃఖ నివృత్తిని కానీ గాంచబోరు. ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం ఏంటండి? సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి. ఇది మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అసలు ప్రతి ఒక్కరు లేచిన దగ్గర నుంచి దేనికోసం చూస్తున్నాం? సంతోషం అన్నాం, సుఖం అన్నాం, లేదా దుఃఖం ఉండకూడదు అంటున్నాం. కానీ రాత్రి పడుకునేటప్పటికి అవన్నీ వచ్చాయా మనకి? లేదా 50 సంవత్సరాల జీవితం అయింది, ఇప్పుడు సుఖం అనేది వచ్చేసిందా? దుఃఖం నివృత్తి అయిపోయిందా? లేదు. కానీ మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇవే కామ్యకర్మలు మొదలెడుతున్నాం. విదురు ఒక డౌట్ వస్తుంది, ఏంటిది? దానికోసమే పరిగెడుతున్నాం, అది దొరకట్లేదు, దుఃఖము నివృత్తి అవ్వట్లేదు, కానీ మళ్ళీ దాని గురించి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎవ్వరును సంతృప్తిని కానీ దుఃఖ నివృత్తిని కానీ గాంచబోరు. ఎంత టాప్ మోస్ట్ వాళ్ళని తీసుకోండి, సంతృప్తిగా ఉన్నావా లేదా, నీకేంటి జీవిత లక్ష్యం అంటే ఇంకేదో లక్ష్యం ఉంటుంది వాడికి. 100 కోట్లు ఉన్నవాడికి 1000 కోట్ల లక్ష్యం ఉంది. ఓకే, ఇండియా ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే నేషనల్ గేమ్, ఇంటర్నేషనల్ గేమ్లో వెళ్ళాలని యశస్సు ఇక్కడ వచ్చింది, సరిపోలేదు, ప్రపంచవ్యాప్తి యశస్సు కావాలి. సో ఎక్కడ ఇది చాలు అని ఎవరు అనుకోడు, సంతృప్తి లేదు. అలాగని వాళ్ళకి దుఃఖాలు లేవా? ప్రతి ఒక్కడికి దుఃఖం అనేది ఉంది. ఏ దుఃఖం లేకపోయినా జరా వ్యాధులు ఎవరు కూడా తప్పించుకోలేరు, ముసలితనం ఇవేమి. ఓకే, పైగా అట్టి కర్మలచే వారి దుఃఖము అధికతరమే అవుతుంది. రోజు రోజుకి చూస్తుంటే దుఃఖాలు పెరుగుతున్నట్టే అనిపిస్తుంది, ఎక్కడా తగ్గుతున్నట్టు అనిపించట్లేదు. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధంగా జీవించవలను దయచేసి మాకు మార్గదర్శనము కావింపుడు. కాబట్టి నిజంగా ఓకే, నిజమైన సౌఖ్యం అంటే ఏంటి? దుఃఖం ఉండకూడదు, దుఃఖ నివృత్తి అవ్వాలి, సంతృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి. సో వీటి కోసమే పరిగెడుతున్నారు. పొద్దున్నేచి అవే కామ్యకర్మలు చేస్తున్నారు. అది తగ్గకి పోగా దుఃఖం పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఓకే, సో నిజమైన సౌఖ్యం కావాలి అంటే ఎలా జీవించాలి, ఏం చెయ్యాలి అని నాకు చెప్పండి అని విదురుడు అడుగుతున్నాడు. ఎందుకు చెప్పాలో కారణం, మైత్రేయుడు ఎందుకు చెప్పాలి, మైత్రేయుడు ఎలాంటి వాడు అన్నది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య. జనస్య కృష్ణద్ విముఖస్య. జనాలందరూ కూడా కృష్ణుడు అనగానే విముఖత. సరే, తర్వాత కృష్ణుడు, ముందు మాకు వేరే పనులు ఉన్నాయి, మొహం మన పనుల వైపు వెళ్ళిపోతుంది. కృష్ణుడికి వెనక్కి మోహం చూపిస్తున్నారు. అధర్మశీలస్య సుదుఃఖితస్య. అధర్మం వల్ల అతి దుఃఖిత పాలవుతున్నారు. అనుగ్రహాయే చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. ఓకే, కాబట్టి అనుగ్రహయే చరంతి, ఇలాంటి విముఖత చూపిస్తున్న జనులకి అనుగ్రహించడం కోసం, ఓకే, పరమ ఉపకారం చేసే మీలాంటి వాళ్ళందరూ ఆ దేవదేవుడి తరఫున ఓకే ధరణి అంతా కూడా సంచరిస్తుంటారు. సో మీరు ఉన్నది కూడా మాలాంటి వాళ్ళకి అనుగ్రహం చూపడానికి. కాబట్టి మీరు సరైన మార్గదర్శనాన్ని నాకు బోధించండి. క్వశ్చన్ ఆన్సర్ అర్థమైందండి? 2 క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ ఇది క్వశ్చన్, సెకండ్ ఇది ఎందుకు అనేది చెప్తున్నాడు. మీలాంటి వాళ్ళు సాధు పురుషులు, మమ్మల్ని అనుగ్రహించడం కోసమే మీరు
ధరణి అంతా కూడా భగవంతుడి తరఫున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, భగవంతుడు వచ్చి అవతారాలు చేస్తున్నాడు, కానీ వాటిని అవతారాలు లీలలు చేస్తున్నాడు, కానీ అవి మనకు అర్థం అవ్వట్లేదు. దుర్యోధన లాంటి వాడు చూస్తున్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే, మరి లీలలు అలాగే మనందరం కూడా, దుర్యోధనుడికి కృష్ణుడు అంటే విముఖత, మనందరికీ విముఖత లేదు, కానీ సుముఖత కూడా లేదు. ఎందుకంటే మనకి సుముఖం అంతా కామ్యకర్మల మీద ఉండిపోయాం మనం. సో ఇలాంటి వాళ్ళ మీద అనుగ్రహం చూపించడం కోసం మీరందరూ తిరుగుతూ ఉంటారు, కాబట్టి మీరు మమ్మల్ని ఉద్ధరించండి అంటున్నాను. ఓకే, సో తర్వాత అనేక ప్రశ్నలు అడుగుతున్నాడు. పురుషావతారాలు ఏంటి మనకి 5th లో పురుషావతారాల గురించి అడుగుతున్నాడు. స్వతంత్రుడును మరియు వాంఛారహిత త్రయాధీశుడును సమస్త శక్తుల నియామకుడును అగు దేవదేవుడు ఏ విధంగా అవతారాన్ని దాల్చును, పోషణార్థం క్రమానుగత నియమములు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్న జగత్తుని ఏ విధంగా సృష్టించునో దయచేసి వివరింపుడు. ఇక్కడ పోషణార్థం ఏ అవతారం అండి? ఏంటి క్వశ్చన్ ఏంటి, అర్థమైందా? ఏ విధంగా అవతారములను దాల్చునో, పోషణార్థం క్రమానుగత నియమములు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్న జగత్తుని ఏ విధంగా సృష్టించును. సో మీకు సీక్వెన్స్ గుర్తుంది కదా, పురుషావతారాల గురించి అడుగుతున్నాడు. అంటే ఎలా అసలు ఈ విశ్వం ఎలా వచ్చింది, దీన్ని భగవంతుడు బయట ఉన్నాడు, అతని రోమాల నుంచి విశ్వం వచ్చింది, మరి విశ్వాన్ని ఎలా అతడు మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా పోషణ చేస్తున్నాడు అండి? ఎవరైనా చెప్పగలరా? ఏ అవతారం ద్వారా భగవంతుడు పోషణ చేస్తున్నాడు? విష్ణువుగా మేడం, విష్ణు అవతారం. ఆ విష్ణు పేరేంటి? విష్ణు. ఎందుకంటే సృష్టించడం అనేది కారణోదక సాయి విష్ణు, ఆ లోపల ప్రవేశించి గార్భోదక సాయి విష్ణు బ్రహ్మాండాన్ని మెయింటైన్ చేస్తే అతడే మళ్ళీ క్షీరోదక సాయి కింద ప్రతి ఒక్కరిని. సో గార్భోదక సాయి, క్షీరోదక సాయి వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మాండాన్ని, సృష్టిని పోషిస్తున్నారు. ఓకే, సో ఇది మనకి ఆన్సర్. కానీ విదురుడు ఏమడుగుతున్నాడు అంటే ఈ పురుషార్థాలు, అవతారాల గురించి చెప్పమంటున్నాడు. ఓకే, అలాగే కారణోదకన్ గురించి కూడా నెక్స్ట్ అడుగుతున్నాడు. ఆకాశ రూపాన విస్తరించి ఉన్న తన హృదయమునందు శయనించి ఆ విధంగా సమస్త సృష్టిని ఆ ఆకాశమునందుంచి పలు జీవులుగా అతడు విస్తరించును. యోగేశ్వరుడు, అతీశ్వరుడు అయిన కారణమున ఆ దేవదేవుడు తన పోషణార్థము ఎట్టి యత్నము కావింపనవసరం లేదు. ఆ విధంగా అతడు జీవులందరకు భిన్నుడై ఉన్నాడు. నెక్స్ట్ ఏడో శ్లోకం లీలావతారాల గురించి అడుగుతున్నాడు. ముందు పురుషావతారాల గురించి అడిగాడు 5వ శ్లోకంలో వీరుడు. అలాగే 7వ శ్లోకంలో లీలల గురించి. క్రీడన్ విధత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతార భేదై మనోనతృప్యత్యపి శృణ్వతాం నః సుశ్లోకమౌళేశ్చరితామృతాని. భగవంతుడి యొక్క క్రీడలు, లీలలు ద్విజగోసురాణం, ద్విజులకి, గోవులకి, సురులకి అందరికీ కూడా క్షేమాయ, మంగళకరం, అవన్నీ కూడా. ఓకే, మనో న తృప్యత్యపి, మనసులో ఇంకా చాలు అని అనిపించదు ఆ భగవంతుడి యొక్క లీలలు శృణ్వతాం, వినడానికి. సో అలాంటి అమృత కథల్ని నాకు వివరించండి. సో ఇవన్నీ లీలావతారాల గురించి చెప్పమని చెప్తున్నాడు. చెప్పమని చెప్పి మనకి 10th శ్లోకం చూడండి ఒకసారి. 10th శ్లోకంలో ఏమంటున్నాడంటే, ప్రభు మానవ సమాజమునందలి ఈ ఉన్నత నీచ స్థితులను గూర్చి వ్యాసదేవుని ద్వారా నేను పెక్కుమార్లు విని ఉంటిని. ఆ గౌణ కథా విషయముల ఎడ మరియు వాటి వలన కలిగడి ఆనందమునెడ పూర్తిగా తృప్తుడనైతిని. కానీ కృష్ణ కథామృతము విషయమున అవి నన్ను సంతృప్తిని చేయజాలకపోయినవి. సో వ్యాసుడి దగ్గర నుంచి ఏం విన్నాడు విదురుడు? ఉన్నత నీచ స్థితులు, ద్వంద్వాల గురించి, మేనేజ్మెంట్ గురించి, ధర్మార్థ కామమోక్షాల గురించి ఏం రాశాడు వ్యాసుడు?
మహాభారతం. సో మహాభారతం వ్యాసుడి దగ్గర వినేశాను. ఆ మహాభారతంలో ఇన్ఫాక్ట్ విదురుడు కూడా ఒక భాగం కదా. సో ఇవన్నీ విని నాకు తృప్తిగా ఉన్నాను. ఇంకా దాని గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి అని నాకు కోరిక లేదు. కానీ భగవద్గీత విషయంలో నాకు ఇంకా చాలు అని నాకు అనిపించట్లేదు. కాబట్టి భగవంతుడి గురి అంటే మళ్ళీ మహాభారతం చెప్తారేమో, నాకు మహాభారతం వద్దు. ఓకే, భగవంతుడి యొక్క కథని చెప్పండి అంటుంది. ఎందుకు అంటే 11th శ్లోకం చూడండి. తీర్థపాదుడును మరియు మహర్షి భక్తగణముచే పూజనీయుడును అగు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన తగినంత కథాశ్రవణము లేకుండా ఎవడు ఈ మానవ సమాజమున సంతృప్తి చెందగలడు. కర్ణ రంధ్రములందు ప్రవేశించుట ద్వారా ఆ కథలు మనుజుని సంసార బంధమును త్రెంపివేయగలవు. ఓకే, సో భగవంతుడి కథలు ఏంటి అంటే సరైన కథాశ్రవణం జరగకపోతే అసలు తృప్తి అనేది ఉండదు. మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. కార్తీక దామోదరుడు గురించి చెప్పుకుంటాం. మళ్ళీ కూడా నవం మళ్ళీ కొత్త కథలా అనిపిస్తుంది. కొత్త సీక్రెట్స్ అందులో వస్తాయి. కొత్తగా మనకి లోపల వెలుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇన్ని రోజుల నామజపంతో అసలంటూ కొంచెం శుద్ధ అయ్యి ఉంటుంది మనసు. మళ్ళీ కృష్ణ కథ విన్నప్పుడు మళ్ళీ మనకి అమృతం కింద అనిపిస్తుంది. సో ఎందుకు అంటే కర్ణరంధ్రములందు ప్రవేశించుట ద్వారా ఆ కథలు మనుజుని సంసార బంధము నుండి త్రెంపివేయగలవు. ఈ సంసార బంధము అంటే ఏంటండి? కొన్ని కామన్ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను ఇంటర్వ్యూ, అన్ని చోట్ల వాడుతూ ఉంటాం. సంసారం అంటే ఏంటి? జన్మ మృత్యు చక్రం. ఓకే, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ జననం మళ్ళీ జన్మం. జన్మ మృత్యు చక్రాన్ని సంసారం అంటాం. ఓకే, సో అంటే ఈ చక్రం నుంచి నన్ను అవి బయటపడేయగలవు. ఓకే, నెక్స్ట్ అలాంటి కథని విన్న తర్వాత దాని యొక్క ఫలితం ఏంటి అనేది 13వ శ్లోకం. శాశ్రద్ధదానస్య వివర్ధమాన విరక్తి మన్యత్ర కరోతి పుంసః హరేః పదానుస్మృతి నిర్వృతస్య సమస్త దుఃఖాభ్యయమాశు ధత్తే. అట్టి కథాశ్రవణమునందు నిరంతరము నెలకొనుటకు ఉత్కంఠత కలిగిన వానికి కృష్ణ కథ క్రమముగా ఇతర విషయములనన్నింటి యందును విరక్తిని వృద్ధి చేయును. కథ వినంగా ఇంకా ఏ కథ రుచించదు. ఏ కథ, మిగతా కథలన్నీ కూడా పక్కన పెట్టేస్తాం, విరక్తి వస్తుంది. ఆధ్యాత్మిక ఆనందమును బడసిన భక్తునిచే కావింపబడు అట్టి కృష్ణ పాదపద్మ స్మరణము శీఘ్రమే అతని సమస్త దుఃఖములను నశింపజేయము. సో దుఃఖాలన్నిటినీ నశింపచేస్తుంది. మీకు ఇందాక ఈ సూర్యుడు గురించి చెప్పాను కదండి, అజ్ఞానం అనేది. యాక్చువల్లీ పెడుతున్నప్పుడు నాకు ఒక విషయం అంటే చిన్నగా అర్థమైంది. ఏంటి అంటే భగవంతుడు మనల్ని భౌతిక ప్రపంచంలో పెట్టాడు దేనికి అన్నది మన కారణం, మన కోరిక, అది మనకు అర్థమైంది. ఓకే, సో పెట్టినప్పుడు భగవంతుడు చెప్పినాడు కొంతమంది కోరిక ఉంది. మన పిల్లల్ని కూడా చూస్తుంది, నేను ఒకసారి చీకట్లోకి వెళ్ళి రావాలనుకుంటున్నాను, ఎందుకు చీకట్లో వద్దు అని చెప్తాం. కాదేం పర్వాలేదు నేను వెళ్తాను. అప్పుడేమంటావు, సరే ఇంకా మొండికేస్తున్నాను, సరే అయితే టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళు. ఓకే, ఎక్కడైనా భయం అనిపిస్తే టార్చ్ లైట్ తీసుకో. ఎందుకంటే ఇంక మొండికేస్తున్నారు, వినట్లేదు, వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాను, తగిన జాగ్రత్తలు ఇచ్చి పంపిస్తాం. సో బయటకి వెళ్ళి చిమ్మ చీకటిగా ఉంది, చేతిలో టార్చ్ ఉంది, కానీ ఆన్ చేసే ఓపిక లేదు జనాలకి. అప్పుడు కష్టం పాలవుతాం. వినట్లేదు, ఫస్ట్ వినకుండా చీకట్లోకి వచ్చాం. ఓకే, చీకట్లో వచ్చింది కాకుండా చేతిలో టార్చ్ ఉంది, అమ్మ ఇచ్చి పంపించింది, కానీ మనం ఆన్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, తాడుని చూసి పావుని చూసి తాడు అనుకుంటాం, పావు కాటుకి. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడు, భౌతిక ప్రపంచంలో పెట్టిన తర్వాత దానికి తగ్గ జ్ఞానాన్ని ఇచ్చాడు.
లైట్. మనకి శాస్త్రం అనేది చక్షు, కళ్ళని తెరిపిస్తుంది, లైట్ అది. ఓకే, కృష్ణ సూర్య సమ మాయా హై అంధకార్, చైతన్య చరితామృతంలో వస్తుంది. కృష్ణుడు సూర్య సముడు, మాయ అంధకారం, అంటే అజ్ఞానం అంతా కూడా అంధకారం. సో కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం మనకి ఆ టార్చ్ లైట్ లాంటిది. మన భాగవతంలో కూడా వస్తుంది. సో చీకట్లోకి వచ్చేసాం మనం, మొండితనం వల్ల వచ్చాం. వచ్చాక నేను టార్చ్ కూడా నేను వెలిగించను అంటే ఇంకా మనల్ని ఎవరు కాపాడతారు? ఓకే, వచ్చేసాం, టార్చ్ ఉంది చేతిలో, అన్ని చెప్పి పంపించారు, మనం వాడాలి అంతే. ఓకే, సో అప్పుడు మనకి వాస్తవం, వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరేరీశ్వరం. సో భాగవతం ఆ టార్చ్ లైట్ లాంటిది, వస్తువు యొక్క వాస్తవత్వం మనకి తెలియజేస్తుంది. ఓకే, సో కృష్ణ శ్రవణం ఏంటవుతుందండి? కృష్ణ కథ వినంగా వినంగా, ఈ శ్లోకం ఏంటంటుంది? వినంగా వినంగా క్రమంగా మనకి ఇతర విషయాలపైన ఆసక్తి తగ్గిపోతుంది. అవి కూడా వింటూ ఉన్నాం అనుకోండి, అది చాలా పవర్ఫుల్, మాయ చాలా పవర్ఫుల్. దాని మీద ఆసక్తి పెరుగుతుంది, కృష్ణ కథ మీద విరక్తి పెరుగుతుంది. రెండు ఒకే గుణం. మన రుక్మిణీదేవి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, గుర్తుందా? రుక్మిణీదేవి కృష్ణ కథలు వింటూ 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 కృష్ణుడి మీద ప్రేమ పెంచుకుంది. వింటూ 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 రుక్మిణీదేవి సోదరుడు విన్నాడు, కానీ అక్కడ శిశుపాలుడితో సావాసం. సో శిశుపాలుడి దగ్గర కృష్ణ ద్వేషం గురించి వింటూ ఉంది. ఇద్దరు ఒకే ఫ్యామిలీయే, అన్నా చెల్లెలు, ఒకే సభలోనే విన్నారు కృష్ణుడి గురించి. రుక్మి ఏం చేశాడు? పక్కన శిశుపాలుడి దగ్గర నుంచి కూడా వింటున్నాడు. దాంతో కృష్ణుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. రుక్మిణి భగవంతుడి మీద ప్రేమను పెంచుకుంది. సో భగవంతుడు దక్కాడు ఆవిడ. రుక్మి బలరాముడి చేత తర్వాత మృత్యు పొందాడు. సో రెండు దేని మీద వింటే దాని మీద మనకి ఆసక్తి కలుగుతుంది. సో కృష్ణ కథ వినంగా 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 క్రమంగా మనం దీని నుంచి మనం మిగతా విషయాల నుంచి మనం బయటకి పడతాం. అయితే మిగతా విషయాలు కానీ తగ్గించుకోవాలి. ఎందుకంటే గంట సేపు లెక్చర్ వినడమే పెద్ద విషయం, కానీ 10 గంటల సినిమా కూడా చూసేయగలము. కదలకుండా లేవకుండా చూస్తుంటాం, ఫోన్ పట్టుకుంటే లేవకుండా కూడా చూడగలం. అంతసేపు మనం చదవగలమా? అంతసేపు వినగలమా? సో మనకున్న కండిషన్లో ఇంకా జాగ్రత్తగా ఆ బయటకు వినడం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 11th చదివేసాను. 11th కూడా చూడండి. ఓ మునివర్య, పాపకర్మల కారణమున భగవత్ కథలకు విముఖులై ఆ విధంగా మహాభారతం యొక్క ప్రయోజనం ఎరుగని వారలు. మహాభారతం యొక్క ప్రయోజనం ఏంటి? భగవద్గీత ఎసెన్స్. ఎరుగని వారలు శోచనీయులకు కూడా శోచనీయులవుతున్నారు. నిజంగా అంటే వాళ్ళంటే ఎంత జాలి ఉండాలి అంటే, మనకి జాలి పరిస్థితిలో కల్లా కూడా అతి దీనులు వాళ్ళు. ఎవరు? భగవద్గీత తెలుసుకోని వాళ్ళు. తాత్విక కల్పనలు, సిద్ధాంత పరమగు జీవితపు చరమ లక్ష్యములు, వివిధమగు కర్మకాండలను గూర్చి తెలియజేయటం ఎందు నెలకొనడి అట్టి వారల ఆయువు ఏ విధంగా కాలముచే వ్యర్థముగా దోచకనబడుచున్నదో గాంచెడి కారణమున నేను సైతము వారి ఎడ దుఃఖితున్నాను అగుచున్నాను. సో విదురుడు అంటున్నాడు, నేను చూడగలుగుతున్నాను ఆ సారాంశాన్ని తీసుకొని వాళ్ళు కృష్ణ కథ కాకుండా వేరే కథల్ని వినేవాళ్ళ యొక్క పరిస్థితి చూసి నాకు నిజంగా వాళ్ళ మీద, వాళ్ళని చూస్తే నాకు దుఃఖం వస్తుంది. సో 13 చూస్తాం కదా, సారీ 13 అయింది, తర్వాత 15. ఓకే, ఎసెన్స్ ఆఫ్ ఆల్ టాపిక్స్ 15. ఓ మైత్రేయ ఆప్తబంధువ, కేవలము హరికథయే ప్రపంచ జనులందరికీ శుభమును చేకూర్చగలదు. కనుక తేనెటీగలు పుష్పముల నుండి మకరందమును కూడబెట్టినట్లుగా సమస్త కథాసారముకు కృష్ణ కథనే దయతో వర్ణింపుడు. అన్ని కథలు ఇందాక చూసాం కదా మనం. మహాభారతం
ఎన్ని శ్లోకాలండి మహాభారతంలో తెలుసా ఎవరికైనా? భగవద్గీతలో ఎన్ని? 700 శ్లోకాలు. 700. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు. 1,00,000. 1,00,000 లక్ష శ్లోకాలు. భాగవతంలో 18,000. 18,000 శ్లోకాలు. 18,000. సో 1,00,000 శ్లోకాల యొక్క సారం ఏంటి అంటే 700 శ్లోకాలు. 700 శ్లోకాల యొక్క సారం ఏంటి అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య. సో సారం చెప్పు చాలు నాకు. ఇప్పుడు అన్ని కథలు చెప్పి ఫైనల్ గా సారం కృష్ణ కథే. సో మకరందం ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు? తేనెటీగ పుష్పమునందు మకరందం కూడిపెట్టినట్లు. పుష్పం ఇంత పెద్దగా ఉన్నా కూడా దాంట్లో కావలసిన మకరందాన్ని మాత్రం తీసుకుంటుంది తేనెటీగ. అలాగా అన్ని కథలలో మకరందం పార్ట్ ఏంటి అంటే కృష్ణ కథ. కాబట్టి నాకు కృష్ణ కథే చెప్పు, నువ్వు మళ్ళీ మహాభారతం మిగతా కథలు మిగతా పురాణాలన్నీ నాకు అక్కర్లేదని చెప్తున్నాడు విదురుడు. నాకు కృష్ణ కథని చెప్పు. ఎందుకు అంటే సమస్త కథలకి సారం అదే కాబట్టి. సో ఈ ప్రశ్నలు అయిన తర్వాత విదురుడు మైత్రేయుడు అడుగుతున్నాడు, అన్ని క్వశ్చన్స్ అడిగేశాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి నేను మొదలు పెట్టను అని అనుకుంటున్నాను. సో అక్కడే 16వ శ్లోకంలో విదురుడు సరే అయితే ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తున్నాడు. జగత్తును పూర్ణంగా వ్యక్తీకరించుటకు మరియు పోషించుటకు పూర్ణ శక్తిని కూడినట్టి అవతారములను దాల్చిన పరమ నియామకుని మానవాతీత దివ్య కర్మలన్నింటినీ కీర్తింపుము. అంటే సరే అయితే ముందు పురుషావతారాల గురించి, పోషణ, సృష్టి ఎలా జరిగింది అక్కడి నుంచి మొదలు పెట్టండి అని అన్ని విషయాలు అడిగేశాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సరే అక్కడి నుంచి మీరు మొదలు పెట్టండి అని. సో ఇవన్నీ మీరు నిన్న చూస్తారు కదండి. మనకి ఆ చార్ట్ ఒక్కసారి చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ చార్ట్ ఒకసారి మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనుకుంటా ఇదివరకు. మెయిన్ సృష్టి మనకి పురుషావతారాలు అంటే ఇక్కడే ఇదే చార్ట్, ఎలా సృష్టి జరిగింది. ఓకే, సో నిన్న మీరు అవన్నీ చదివేసి ఉంటారు కదా. మనకి ఇంకొకసారి మీకు ఉద్ధవుడు విదురుడు సంభాషణ కనుక గుర్తుండి ఉంటే, ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు అంటే, కృష్ణుడు చెప్పాడు ఫస్ట్, నేను చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడికి చెప్పాను. సో ఉద్ధవుడు ఏమంటున్నాడు, నాకు కూడా చెప్పు స్వామి. ఎక్కడ సెకండ్ టైం ఉద్ధవ గీత అంతా అయిపోయిన తర్వాత ప్రభాస తీర్థంలో కలిసినప్పుడు. సో కృష్ణుడు మళ్ళీ భాగవతాన్ని ఉద్ధవుడికి చెప్పాడు. అప్పుడు విదురుడిని అడుగుతున్నాడు, నాకు నువ్వు చెప్పవా అని. సో అప్పుడు విదురుడు ఏం చెప్పాడు, మైత్రేయ ముని నీకు చెప్తాడు, స్వామి నీకు చెప్పే పని అతనికి చెప్పాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అంట. సో ఫస్ట్ మైత్రేయ ముని చతుశ్లోకి భాగవతాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సో ఏం చెప్తున్నాడు, 23 మనం చతుశ్లోకి గుర్తుంది కదండి. సకల జీవ ప్రభువుకు భగవానుడు సృష్టికి పూర్వమే అద్వితీయునిగా విరాజిల్లి ఉండను. చతుశ్లోకి మన ఫస్ట్ ఇదే కదా, సృష్టి జరుగుతున్నప్పుడు, సృష్టి పూర్వము, సృష్టి తర్వాత ఉన్నది నేను ఒక్కడనే. కేవలము ఆతని సంకల్పముననే సృష్టి కార్యము సంభవమయ్యను, తిరిగి సమస్తము ఆతని అందే లయముండగలదు. ఆ పరమాత్ముడు వివిధ నామములతో సూచితుడను. తర్వాత అంటే సో ఫస్ట్ అతను ఒక్కడే ఉన్నాడు, సృష్టికి పూర్వం ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? 24 సమస్తమునకు నిర్వివాద యజమాని యొక్క భగవానుడు ఒక్కడే ద్రష్ట అయి ఉన్నాడు. ఆ సమయమున విరాట్ జగత్తు ఉపస్థితమై లేదు. ఆ విధంగా ప్రధాన అంశములు మరియు విభిన్న అంశములు లేకుండాటచే అతడు అసంపూర్ణత్వమును అనుభవించాడు. భౌతిక శక్తి నిద్రాణముగా నుండగా అంతరంగిక శక్తి వ్యక్తమై ఉండెను. ఏకరా ద్రష్ట అంటే అతడు ఒక్కడే ద్రష్ట. ఇంకా శక్తి అంటే తన శక్తి ఇంకా అంటే తన బహిరంగ శక్తి ద్వారా ఇంకా ఏది జరగట్లేదు. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. భార్య అభావమున భర్త ఒంటరితనమును అనుభవించినట్లుగా
అంతటా అతడు కొంత అసంపూర్ణతను అనుభవించును. ఇది ఒక కావ్య సంబంధపు ఉపమానం. ఒక ఎగ్జాంపుల్ కింద మనకు అర్థం అవ్వడం కోసం. ఒక్కడే మనం అంటుంటాం ఒంటికాయ సొంటి కొమ్మ ఏదో ఉంటుంది, ఒక్కడే ఉన్నాడు. సో కృష్ణుడి అంటే ఫస్ట్ కారణోదక సాయి విష్ణు ఎందుకంటే సృష్టి చేయాలి. సో బహిరంగ శక్తి యొక్క ప్రయోగం జరగాలి. సో ఒక్కడే ఉన్నాడు, ఎక్కడో అసంపూర్ణతతో ఉన్నాడు అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు ఈ అసంపూర్ణత? ఎందుకు అంటే ప్రస్తుతం ఎవరైతే సృష్టి చేయాలనుకున్నాడో కారణోదక సాయి విష్ణు, అతడి ఉద్దేశం ఏంటి అంటే ఈ జీవులందరికీ, ఈ జీవుల కోరికలు వీటన్నిటి కోసం ఒక భౌతిక ప్రపంచాన్ని సృష్టించాలి. అలాగే దాంట్లో వాళ్ళందరూ ఆ భౌతిక ప్రపంచం ఎలా సృష్టించాలి అంటే తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడూ కూడా ఒక ఛాన్స్ మనకి ఇస్తూనే ఉంటాడండి కృష్ణ. మన విముఖత చూస్తూ ఉన్నా వద్దు అని వెళ్తూ ఉన్నా నీకు కానీ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, నువ్వు కావాలంటే వెనక్కి వచ్చి. ఓకే, మొండితనం చేస్తున్న పిల్లాడు వెళ్తుంటే తండ్రి చెప్తున్నాడు, సరే నువ్వేదో చేస్తానంటున్నావు చేయి, ఎప్పుడైనా ఎక్కడైనా చేయలేకపోతే వచ్చేసాయి, నేను ఉన్నాను నీకు. ఓకే, సో అలాగా ఆ భౌతిక ప్రపంచ సృష్టి అప్పుడు కూడా భగవంతుడు ఆ దృష్టిలో పెట్టుకుంటున్నాడు. సరే వెళ్ళు అని పంపించేయట్లేదు. సరే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మళ్ళీ అతడు తిరిగి తన స్వస్థానానికి వచ్చే రకంగా ఇప్పుడు ఈ సృష్టి చేయాలి. ఈ సృష్టికి అతడు తన బహిరంగ శక్తిని ఉపయోగిస్తున్నాడు స్వామి. ఓకే, ఆ తర్వాత 26 చూడండి. ప్రస్తుతం అంటే ఫస్ట్ ఏంటి అంటే సృష్టి భౌతిక ప్రపంచానికి సృష్టికి మనకు బహిరంగ శక్తి అలాగే కాలశక్తి. ఎందుకంటే ప్రపంచం సృష్టి అయిన తర్వాత కాలం రావాలి, కాలంలో మార్పులు రావాలి. కాలం శక్తి వచ్చిన తర్వాత భౌతిక ప్రపంచంలో మార్పులు రావాలి. మీకు ఇక్కడ ఈ చార్ట్లో ఫస్ట్ అదే ఉంది. ఫస్ట్ కారణోదక సాయి విష్ణు కాలశక్తిని అలాగే జీవులని ఈ భౌతిక ప్రపంచంలో పెడుతున్నాడు. ఓకే, ఒకసారి చూడండి 26వ శ్లోకం. మనకు మానవ జన్మ అనేది మానవ జన్మే కాదు, ఇంకా జీవుల్ని పెట్టాడు. ఆ Okay. జీవులకి ఇంకా మానవ జన్మ పశు జన్మ అవన్నీ ఇంకా డిసైడ్ చేయలేదు. ఓకే, జీవులందరూ ఎవరైతే ఇంకా కర్మశేషం ఉందో, కర్మశేషం కోరికలు అన్నీ ఉన్నాయో ఆ జీవులనన్నిటినీ ఈ భౌతిక ప్రపంచం యొక్క గర్భంలో పెట్టాడు భగవంతుడు. ఓకే, ఓకే, పరమ పురుషుడు తన దివ్యమగు పురుషావతారమున త్రిగుణయుక్తమగు భౌతిక ప్రకృతి యందు బీజ ప్రదానము చేయును. ఆ విధంగా కాల ప్రభావమున జీవులు ఉద్భవింతురు. జీవులంటే ఈ భౌతికత్వంలోకి వచ్చిన మనందరం కూడా. ఓకేనా అండి? సో జీవులందరినీ భగవంతుడు ఏం చేస్తున్నాడు? త్రిగుణయుక్తమగు భౌతిక ప్రకృతి యందు బీజ ప్రదానము. ఓకే, కృష్ణుణ్ణి మనందరి జీవులందరం భగవంతుడి యొక్క వీర్యం అయితే భగవంతుడు వీర్యవాన్. మమై వాంసో జీవలోకే, అది అహం బీజ ప్రదఃపిత భగవద్గీతలో చెప్తుంది. ప్రతి ఒక్కడే బీజం ఇచ్చిన తండ్రిని నేను అంటున్నాడు. సో ఫస్ట్ కారణోదక సాయి విష్ణు ఏం చేశాడు? ఈ భౌతిక ప్రపంచంలో ఆ జీవులన్నిటినీ పెట్టాడు, అలాగే కాలశక్తిని కూడా పెట్టాడు. ఫస్ట్ బాక్స్ అర్థమైందా మీకు? కాలశక్తి అలాగే జీవులతో పాటు ఏదో ఉంది. ఏంటది? రెండు ఉన్నాయి ఎప్పుడు కూడా. వాళ్ళు చేసిన పూర్వ కర్మ, పుణ్యం అవ్వచ్చు పాపం అవ్వచ్చు ఏదైనా సరే, ప్లస్ వాళ్ళు ఇది వరకు ఉన్న స్వభావం అంటే గుణముల యొక్క కలయిక, గుణముల యొక్క కలయిక, త్రిగుణాల యొక్క కలయిక. ఓకే, సో నేను ఫుల్ సత్వగుణంలో నేను కనుక భగవంతుడిని ఎంటర్ అయ్యి ఉంటే కారణోదక సాయి విష్ణు ఎప్పుడు ఎంటర్ అవుతావు?
బ్రహ్మ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందరూ ఎంటర్ అయిపోయి ఉంటాం. సో మళ్ళీ భౌతిక సృష్టి మొదలైనప్పుడు నేను మళ్ళీ ఆ సత్వగుణ ప్రధానంతోనే బయటకు వస్తాను. అలాగే చేసిన కర్మ, ఈ రెండు ఎప్పుడూ 2 మూటలు, ఒకటి స్వభావం, ఒకటి కర్మ. ఇవి కొంచెం హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి ప్రతి జన్మలో. కొంచెం పుణ్యం చేయొచ్చు, కొంచెం పాపం చేయొచ్చు, కొంచెం తగ్గచ్చు. అలాగే స్వభావం మార్చుకోవాలి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మూట దాని ప్రకారం పని పెరుగుదల అవుతూ ఉంటుంది. మన చేతిలో ఉన్నది ఏంటి అంటే ఈ స్వభావం. స్వభావం అంటే గుణాల యొక్క కలయిక, సత్వరజస్తమో గుణాల యొక్క కలయిక. ఓకే, ఇవి మన చేతులు. జీవుడికి ముందు తను సృష్టికి రాకముందు ఏ స్వభావంలో ఉన్నాడో అదే స్వభావం, అదే కర్మతో అక్కడ ఎంటర్ అవుతున్నాడు. అది ఫస్ట్ బ్లాక్. సెకండ్ ఏంటి? ఈ భౌతిక జగత్తు. భౌతిక జగత్తు ఏంటి? ప్రస్తుతం ఇంకా గుణాల యొక్క అవ్యక్త స్థితి. అదే ఇక్కడ ఇంకా ఇవంతా మనకి చాలాసార్లు చూసామండి. అవ్యక్త స్థితిలో ఉంది, గుణాలు ఇంకా రాలేదు బయటకి. దాన్ని ఎప్పుడైతే గుణాలు మొదలయ్యాయో, ఎలా గుణాలు మొదలవుతాయి? భగవంతుడి యొక్క కాలశక్తి వల్ల ఈ ప్రధానంలో మార్పులు రావడం మొదలవుతుంది. ఈ మార్పు రావడం మొదలెట్టిన దాన్ని మనం మహత్తత్వం అన్నాం. ఈ మహత్తత్వం ఫస్ట్ సత్వగుణంలో ఉంది. ఇది మన పువ్వు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. పువ్వు కానీ పండు కానీ పెట్టంగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అది సత్వగుణం. సాయంత్రం అయ్యేటప్పటికి పువ్వు వాడిపోతుంది, రజోగుణం. సత్వగుణం నుంచి రజోకి వచ్చింది, ఆ తర్వాత కంపు కొడుతుంది, అంటే కుళ్ళిపోవడం మొదలెడుతుంది కాల ప్రభావం వల్ల. సో అది తమోగుణం. సో అలాగా ఈ ప్రధానంలో సత్వరజస్తమో గుణాల యొక్క ప్రవేశం జరిగింది, వ్యక్తమయ్యాయి. ముందు ప్రధానంలో అవ్యక్త స్థితిలో ఉన్నాయి గుణాలు, ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఓకే, రజోగుణంలో రాగానే ఇదే మహత్తత్వాన్ని సూత్రతత్వం ఉంది. ఈ రజోగుణం నుంచి తమోగుణం, తమోగుణమే అహంకారము. చాలాసార్లు అడిగేశాను ఈ ప్రశ్న, అయినా నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ కావాలి. అహంకారం అంటే ఏంటి? రజని మీరుండండి. ఇంకెవరైనా సరే, అహంకారము అంటే నాది అని అనుకోండి. నాది అనే మోహం. ఈ కరెక్ట్ ఆన్సర్ రావాలండి. అహంకారం నాది భగవంతుడి సంబంధం లేకుండా. ఇంకా అహం అంటే నేనే కదా. ఇక్కడ అహంకారం అంటే ఏంటి? గర్వం. నేను నాది అనే మమకారం మేడం. మీరు చెప్పే అహంకారం వేరు, అది అహంకారం గర్వం. మీరు చెప్పేది నేను నాది కరెక్టే. యాక్చువల్లీ మీరు చెప్తోంది కరెక్టే, ఇంకొంచెం రిఫైన్డ్ గా కావాలి నాకు. నేను అన్నది కరెక్టే, కానీ అక్కడ ఏంటి? నేను అంటే ఏంటి అక్కడ? అంతా నేనే చేశాను, నేను భగవంతునికి చెందిన వాడిని కాదు. భగవంతుడు వేరే, నేను వేరే, సెపరేట్ అని. నన్ను నేను తప్పుగా ఐడెంటిఫై చేస్తాను. నన్ను నేను నా అసలు అస్తిత్వాన్ని వదిలేసి, అహంకారము అంటే అస్తిత్వము. మీరు గుర్తుపెట్టుకోండి, అహంకారం అంటే నా యొక్క అస్తిత్వం ఏంటి, మన ఉనికి. ప్రస్తుతం నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నేను ఒక స్త్రీని అన్నాను అనుకోండి, ఇది మిథ్య. యాక్చువల్లీ నేను స్త్రీ కాదు, నేను ఆత్మస్వరూపుడిని. నేను ఆత్మస్వరూపుడిని, లేదా నేను కృష్ణుడి యొక్క అంశని, నేను కృష్ణ భక్తుణ్ణి. ఈ 3 ఆన్సర్లు కాకుండా నేను ఏం చెప్పినా సరే అది అహంకారం. ఇంకా చెప్పాలంటే దీన్ని మిథ్యాహంకారము. ఓకేనా? అహంకారం అంటే ఏంటి? అస్తిత్వం. జీవుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చాక అస్తిత్వం తెలుస్తోంది. ఇంకా ఓకే, అయితే నేనేంటి ఇప్పుడు? అయితే నేను మానవుణ్ణి, నేను దేవతని. ఓకే, ఇక్కడ మొదలవుతుంది, తమో గుణం దగ్గర మొదలవుతుంది. ఎందుకంటే తమో గుణం అనగానే అజ్ఞానం వచ్చేసింది. అజ్ఞానం అంటే మనం మన సత్యాన్ని మర్చిపోతున్నాం, ఈ భౌతికత్వంతో మనల్ని మనం పోల్చుకుంటున్నాం, అది అహంకారం.
అది ఎలా వచ్చింది? కాలశక్తి వల్ల ప్రకృతిలో మార్పులు వచ్చి ఇంకా ఈ అహంకారం ఇప్పుడు ఏంటి చూస్తున్నాం అంటే మనం సృష్టిలో అన్నీ ఇక్కడి నుంచే మొదలయ్యాయి. మనస్సు ఏంటి, పంచభూతాలేంటి, ఇంద్రియాలేంటి, అన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ ఇంకా ఈ మన మిథ్యా అహంకారం నుంచి మొదలవుతుంది. సో ఏంటి ఆ స్టార్టింగ్ పాయింట్ చూస్తున్నాం మనం ఇక్కడ. అంతేనా? ఫస్ట్ అసలు ఈ సృష్టిలోకి ఆ గుణం ఎలా వచ్చింది? ఇంకా మనం మనుషులు తెలియదు, ఏమీ తెలియదు. జీవులైతే ఎంటర్ అయ్యాం, కానీ ఈ జీవులన్నీ వేలాడుతున్నాయి అంతే. ఈ విశ్వంలో వాటికి వెళ్ళాలా తెలీదు, ఆలోచించాలా ఏమీ లేదు. ఉత్తి జీవులు. ఇప్పుడు ఫస్ట్ తల్లి గర్భంలోకి ప్రాణం వచ్చింది అనుకోండి, ఏం చేస్తూ ఉంటుంది లోపల శిశువు? ఏం చేయదు, ఏం తెలియదు దానికి. ఇంకా మైండ్ ఇవన్నీ ఏమీ డెవలప్ అవ్వలేదు. తను ఏంటి, తను గర్భంలో ఉన్నాను అని కూడా దానికి తెలియదు కదా. అదే పరిస్థితి జీవులు విశ్వంలోకి ఎంటర్ అయినప్పుడు. ఏం లేదు, అంతా నిస్త్రాణ, ఏమీ లేదు, కదలికలేదు, ఏం లేదు, అన్నీ కానీ వచ్చాయి. ప్రస్తుత మార్పు అంతా ఎక్కడ జరుగుతుంది? భౌతిక ప్రపంచంలో జరుగుతూ ఇక్కడి నుంచి వివిధ పదార్థాలు, 23 పదార్థాలు అంటున్నాం కదా మనం. ఇప్పుడు ఆ పదార్థాలన్నీ ముందు ఏర్పడుతున్నాయి. ఇవి పెట్టాక కదా వీటిని వాడి శరీరం బ్రహ్మదేవుడు సృష్టించాలి. ముందు మనకి రొట్టెలు కావాలి అంటే పిండి కావాలి. ఆ పిండి ముందు ధాన్యం బీజం దగ్గర నుంచి రావాలి. బీజం దగ్గర నుంచి పంట రావాలి, అది రిఫైన్ అవ్వాలి, మన చేతికి రావాలి. అప్పుడు దాంతో మనం ఎన్ని షేప్స్ అన్నా చేయొచ్చు. ముందు ఆ లోపల విశ్వం ఎలా తయారైంది, 23 పదార్థాలు ఎలా తయారైంది, అది మనం చూస్తాం. అదే కారణోదక సాయి శక్తి వల్ల ఇవన్నీ లోపలికి వచ్చాయి. కాలశక్తి ప్రవేశపెట్టాడు. ఆ కాలశక్తి వల్ల ఈ మార్పులు జరుగుతాయి. ఓకేనా? సో ఫస్ట్ మార్పు మనకి ఇక్కడ ఏంటి అంటే రజోగుణం అయిపోయాక తమో గుణం వచ్చింది. ఈ తమో గుణం నుంచి ఓకే మళ్ళీ అందులో సత్వరజస్తమో గుణాల వల్ల ఓకే మనకి జ్ఞానశక్తి, క్రియాశక్తి, కార్యశక్తి. ఇందులోనే మనకి అధిదైవ, అధ్యాత్మ, అధిభూత. ఓకే సో ఇవన్నీ కూడా ఇంకొకసారి రేపు ఈ సెకండ్ చార్ట్ సెకండ్ పార్ట్ చూసుకుని మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు ఈ విషయం ఇంకా మళ్ళీ రాదు మనకి. ఆల్రెడీ ఇప్పటికి చాలా సార్లు వచ్చేసింది. ఓకే ఇది ఒక్కసారి ఇక్కడ సగం చార్ట్ మనకి క్లియర్ అయినా అహంకారం వరకు క్లియర్ కదా. మన అస్తిత్వం అనేది మొదలవుతుంది. అస్తిత్వం అనే గుణం అక్కడ మొదలవుతుంది. ఓకే అక్కడి నుంచి మనస్సు, బుద్ధి ఇవన్నీ వస్తాయి, ఇంద్రియాలు ఇవన్నీ. అది మన రేపు ఒకసారి కింద పార్ట్ చూసుకుని మన నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాం. ఓకేనా? ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?